10వ తరగతి చదువుతున్న చాలామందికి వైద్య విద్యను అభ్యసించాలని ఉంటుంది. అయితే వారి ఆర్థిక పరిస్థితులు ఇతరత్రా కారణాలతో ఎంబీబీఎస్ చేయలేని స్థితిలో ఉంటారు. ఇలాంటివారికి వైద్యరంగంలోకి ప్రవేశించేందుకు పలు మార్గాలు ఉన్నాయి. వీటికి 10వ తరగతి పాసైతే చాలు. ఈ కోర్సులను పూర్తిచేసి చక్కని ఉపాధితో పాటు అధిక జీతాన్ని కూడా అందుకోవచ్చు. ఆ కోర్సుల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 డిఎంఎల్టీ డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ. ఈ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు 2 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో ల్యాబ్ టెస్టులు, రోగ నిర్ధారణ, రిపోర్టు ప్రిపరేషన్ మొదలైనవి నేర్పిస్తారు. ఆరోగ్య సంరక్షణ రంగానికి చెందిన ఈ కోర్సు చేసిన వారికి మంచి డిమాండ్ ఉంది. అధిక జీతం కూడా అందుకోవచ్చు. నెంబర్ 2 రేడియాలజీ టెక్నాలజీ కోర్సు. ఈ కోర్సులో చేరినవారికి ఎక్స్రే, అల్ట్రాసౌండ్ యంత్రాలను ఆపరేట్ చేయడం నేర్పుతారు. 10వ తరగతి తర్వాత 2 సంవత్సరాల ఈ డిప్లొమా కోర్సు చేయవచ్చు. కోర్సు పూర్తయ్యాక 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ప్రారంభ వేతనం పొందవచ్చు. నెంబర్ 3 డిప్లొమా ఇన్ ఫార్మసీ. ఈ 2 సంవత్సరాల కోర్సులో ఔషధాలు, వాటి విక్రయాల గురించిన సమాచారాన్ని బోధిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసినవారు మెడికల్ స్టోర్ ప్రారంభించవచ్చు లేదా ఫార్మాస్యూటికల్ కంపెనీలలో పని చేయవచ్చు. నెంబర్ 4 ఆప్టోమెట్రీలో డిప్లొమా. ఈ కోర్సులో కంటి సంబంధిత వ్యాధుల చికిత్స, దృష్టిని మెరుగుపరచడానికి అవసరమైన శిక్షణను అందిస్తారు. ప్రారంభ వేతనం 25,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు ఉంటుంది. నెంబర్ 5 ఏఎన్ఎం లేదా జిఎన్ఎం నర్సింగ్ కోర్సు. 2 సంవత్సరాల పాటు ఉండే ఈ కోర్సులో ప్రాథమిక నర్సింగ్ నైపుణ్యాలను బోధిస్తారు. నర్సింగ్ ఫీల్డ్ను కెరీర్గా ఎంచుకోవడం ద్వారా మంచి ఆదాయం అందుకోవచ్చు. నెంబర్ 6 డెంటల్ హైజీనిస్ట్ కోర్సు. ఈ కోర్సులో దంతాల శుభ్రత, వ్యాధులను గుర్తించడం మొదలైనవి నేర్పిస్తారు. ఇది 2 సంవత్సరాల కోర్సు. ప్రారంభ వేతనం 25,000 రూపాయల నుంచి మొదలవుతుంది. నెంబర్ 7 డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ డిపిటి. ఈ 2 సంవత్సరాల కోర్సులో శారీరక రుగ్మతలను నయం చేసే పద్ధతులు నేర్పుతారు. ఈ కోర్సు పూర్తి చేశాక క్లినిక్ తెరవడం లేదా ఆస్పత్రిలో పనిచేయడం ద్వారా మంచి ఆదాయాన్ని అందుకోవచ్చు. నెంబర్ 8 హోమియోపతి అసిస్టెంట్ కోర్సు. ఈ కోర్సు 2 సంవత్సరాల పాటు ఉంటుంది. దీనిలో హోమియోపతి మందులు, చికిత్సకు సంబంధించిన శిక్షణను అందిస్తారు. దీనిని పూర్తి చేసిన తర్వాత సొంతంగా ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది. నెంబర్ 9 సర్జికల్ అసిస్టెంట్ కోర్సు. శస్త్రచికిత్స సమయంలో వైద్యునికి సహాయం చేయడానికి ఈ కోర్సు ద్వారా శిక్షణనిస్తారు. ఈ కోర్సు 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ కోర్సుకు అత్యధిక డిమాండ్ ఉంది. నెంబర్ 10 అంబులెన్స్ అసిస్టెంట్ కోర్సు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ను నడపడానికి, ప్రథమ చికిత్స అందించడంపై శిక్షణనిస్తారు. ప్రారంభ వేతనం 20,000 రూపాయల నుండి 30,000 రూపాయల వరకు ఉంటుంది.